యోగా వలన చక్కని జీవిత విధానం అలవాటవుతుందని, యోగా చక్కని ఆరోగ్యానికి సరైన వేదిక అని అద్దంకి మండల తహసీల్దార్ జి శ్రీచరణ్ తెలియజేశారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అద్దంకి మండల ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. ఈ నెల జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. రేపు 21వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర గౌరవ మంత్రివర్యులు, అధికారులు అందరూ కూడా యోగా డే నిర్వహిస్తారు. అదేవిధంగా అదే సమయానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారు, ఇతర శాఖలు, అలాగే అదేవిధంగా మండలంలో అన్ని కార్యాలయాల్లో, అదేవిధంగా గ్రామాల్లో సచివాలయాల వారీగా అన్ని చోట్ల కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, సంబంధిత కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా యొక్క ఆవశ్యకత, దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుడిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.